ఇదండి ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. సో అసెంబ్లీ అటుపక్క ఉంది, అసెంబ్లీ అని చూసారు కదా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అని. ఇది ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. అక్కడ దాకా వెళ్ళడానికి నాకు బతుకం ఉంది నడ్డానికి, కాకపోతే మన అసెంబ్లీ ఎంట్రన్స్ మాడేది చూసారు కదా, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎంట్రన్స్లోకి వెళ్తున్నాం. తెలుసు కదా మీకు, సెలబ్రిటీ ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా జై భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై అందరికీ. రాము యాదవ్. ఇది ట్రైన్లో వెళ్తున్నట్లేదు, వీళ్ళేదో పిక్నిక్ వెళ్తున్నట్టు ఉంది. మీ పార్టీ మీటింగ్ వెళ్తున్నట్లేదు. మంచి రాజమండ్రి నుంచి రవ్వ దోశ తెచ్చుకున్నాం, అలాగే ఉప్మా పెసరట్టు. గోదావరి నది మీదుగా వెళ్తూ మా రవికి ఒకసారి మన ఆంధ్ర చూపించాలని చెప్పి. మా ఆంధ్ర కాదు సార్, మన ఆంధ్ర. అదే ఇగో గైస్, పొద్దున్నే బయలుదేరాం విశాఖపట్నం నుంచి. సో ఇంపార్టెంట్ మిషన్కి జరుగుతుందా ఈ ట్రిప్లో అనుకున్నా. సో విశాఖపట్నం వందే భారత్, రాత్రి వెళ్ళిపోదాం అన్నాడు లక్ష్మణ్, కానీ మొత్తానికి వందే భారత్. అది రాత్రి అయితే హ్యాపీగా పడుకొని వెళ్ళిపోయేవాళ్ళం. ఏమండి విశాఖపట్నం స్టేషన్ పొద్దున్న 5:10 అయింది, వెళ్ళిపోతున్నాం విజయవాడ. సో గైస్, పొద్దున్న 5:10 అయింది. 5:40కి ట్రైన్ తీసుకొని విజయవాడ వెళ్దామని. సో విజయవాడ యూజువల్గా నైట్ ట్రైన్ తీసుకొని వెళ్తాం, కానీ నైట్ ట్రైన్ ఏంటో కుదరలేదు. ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ ఏమో లాస్ట్ మినిట్ వరకు డిలే చేస్తే దొరకలేదు. మేము సికింద్రాబాద్ స్టేషన్లో గోదావరికి వెయిట్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ అని కనబడేది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండేది కదా. సో సికింద్రాబాద్ నుంచో హైదరాబాద్ నుంచో ఢిల్లీ వెళ్ళేది. ఇప్పుడు స్టేట్ విడిపోయింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ మన స్టేట్కి ఇచ్చేసారు. వైజాగ్ నుంచి వెళ్తుంది అన్నమాట ఆంధ్రప్రదేశ్ టు ఢిల్లీ. 36 గంటలు అంట జర్నీ. ఇప్పుడు స్టేషన్స్లోని లైఫ్ ఈజీ అయిపోయింది. ఎస్పెషల్లీ వైజాగ్ స్టేషన్లో ప్రతి ప్లాట్ఫామ్కి ఇది ఉంది. సికింద్రాబాద్లో మనం వెళ్ళినప్పుడు కొన్ని ఎస్కలేటర్లు పని చేయకపోతే మెట్లు ఎక్కించుకొని వెళ్ళాల్సి వచ్చింది అన్నమాట. సో మన వైజాగ్ స్టేషన్ ఇంకా ఇప్పుడు డెవలప్మెంట్ ప్లాన్లో ఉంది, ఇంకా అద్భుతంగా అయిపోతుంది. సో వెయిటింగ్ ఫర్ ఇట్. లెస్ దెన్ 1 year బ్యాక్ మనం వందే భారత్లో వెళ్ళాం. కొత్తగా ఉండేది చూడండి, ఆల్రెడీ పాతగా అయిపోయింది. క్లెన్లీనెస్ లేక మొత్తం ఈ తెల్ల ట్రైన్ డాగులతోని మచ్చలతో ఉందన్నమాట. సో లాస్ట్ మినిట్ కదా, మామూలు రెగ్యులర్ క్లాస్ దొరికింది, ట్రై చేద్దాం. ఇవ్వండి వందే భారత్లో లాస్ట్ ఇయర్ మనం వీడియో చేసాం కదా. సో ఇదివ్వండి, అప్పుడు మనకి ఈసీ క్లాస్ ఫస్ట్ క్లాస్ దొరికింది. ఈసారి లాస్ట్ మినిట్ కాబట్టి దొరకలేదు. ఇదివ్వండి వెళ్తున్నాం. సో అది ఈసీ క్లాస్ అయితే 2 ఇది 2-3 మాట. మాకు కరెక్ట్గా రాత్రి 10కి బుక్ చేసాం. సో ఈ 2 సీట్లు దొరికాయి, నాకు మంచి సీట్ దొరికింది. సో వెరైటీ, ట్రై చేద్దాం. ఈ క్లాస్ కూడా బాగుంటుంది. ఇది ఈ క్లాస్. మళ్ళీ వందే భారత్ ఆల్రెడీ నేను వీడియో చేశాను కాబట్టి డీటెయిల్ చేయట్లేదు. చూడండి ఎంత స్పేసింగ్ ఉందో, ఏదో యూరోపియన్ ట్రైన్ లాగా. సో బాత్రూమ్స్ అంటే మెయింటెనెన్స్ బాగా పడిపోయింది. అంటే యూరోప్ ట్రైన్స్లో మీకు అలానే ఉంటాయి కదా. సో ట్రైన్ గవర్నమెంట్ వేస్తుంది, కానీ పబ్లిక్ మెయింటైన్ చేయాలి కదా. సో మా ఫ్రెండ్ ఉన్నాడు, వేరే కోచ్లో వెళ్తున్నా. ఎంత ఖాళీగా ఉంది ఏంద్రా బాబు, మనకేమో రిజర్వేషన్ లేదన్నారు. తెలుసు కదా మీకు, సెలబ్రిటీ ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా జై భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై అందరికీ. సురేంద్ర మోహన్ గారు చెప్పండి సార్. పొలిమేర శ్రీనివాస్ గారు. పొలిమేర సినిమా మీరే తీసారా? నాని అండ్ రాము యాదవ్. ఇది ట్రైన్లో వెళ్తున్నట్లేదు, వీళ్ళేదో పిక్నిక్ వెళ్తున్నట్టు ఉంది. మీ పార్టీ మీటింగ్ వెళ్తున్నట్లేదు. మంచి రాజమండ్రి నుంచి రవ్వ దోశ తెచ్చుకున్నాం, అలాగే ఉప్మా పెసరట్టు. గోదావరి నది మీదుగా వెళ్తూ మా రవికి ఒకసారి మన ఆంధ్ర చూపించాలని చెప్పి. మా ఆంధ్ర కాదు సార్, మన ఆంధ్ర. అదే ఇగో గోదావరి నది పక్కన వెళ్తూ వీళ్ళందరూ ఈ పార్టీ హేమీలు అంతే కదా.
హేమ ఎవరు? సాధారణ కార్యకర్తలు. హేమ ఎవరు? హేమి ఎవరు? ఎవరు హేమ హేమిని కాదు, మీ అందరూ సాధారణ కార్యకర్తలు పార్టీకి. ఓకే. సో ఆ విధంగా భారత మాత వైభవం కోసం కృషి చేసే కార్యకర్తలు. వైభవమా పునర్వైభవమా? పునర్వైభవం. ఓకే. నేనే డైలాగ్ చెప్తే బాగోదు. పర్లేదు, అంతే కదా. మాకనే ఎక్కువ. ఇదిగోండి మన జీవనది పెరెన్నియల్ గోదావరి. నాకు ఈ ట్రైన్ అందుకే ఇష్టం ఉండదురా. అక్కడ మామూలు ట్రైన్ అయితే వెళ్ళి హ్యాపీగా చూసుకోవచ్చు కదా. రూపాయి ఇది తెలుసా రూపాయి ఎందుకు వేస్తారో? ఓన్లీ రాగి వేయాలి, ఒరిజినల్గా రాగి మాత్రం వేయాలి. మనం తెలియక అన్ని వేసేస్తాం. రిఫరెన్స్ టు గోదావరి అనేది అయితే అది కూడా రాగి ఎందుకు వేస్తారు? వాటర్ ప్యూరిఫై అవుతుంది, కాపర్ ప్యూరిఫై అవుతుంది కదా. అది మనమేమో రూపాయలు వేస్తాం కానీ ఒరిజినల్గా కాపర్ వేయాలి. చూడండి మన జీవనది ఆంధ్రప్రదేశ్కే గర్వకారణం. ఇక్కడ 4-5 పాయలు అవుతుంది గోదావరి. 2 పాయలు, 2 కాదు 5 అవుతుంది. చూసా అక్కడ కనిపిస్తుంది 1, 2 ఇవి కాదండి పాయలు కాదా? కానీ మనం చూశాను ఒకసారి. ఎక్కడో నేను మొత్తానికి మందపల్లి లాస్ట్ టైం వెళ్ళాను. ఇక్కడ దిగిపోయి రాజమండ్రిలో మందపల్లి చూపించాడు. కాటన్ బ్రిడ్జ్ అని చూసాం. కాటన్ రెండుగా మారుతుంది. అక్కడ నుంచి ఆ రెండుగా మారిన మధ్యప్రదేశ్ కోనసీమ అవుతుంది. అక్కడ లోపల పోయిన అది చాలాగా మారిపోతుంది. కానీ ప్రైడ్ ఆఫ్ ఆంధ్ర కదా అది గోదావరి. తెలంగాణలో వస్తుంది కానీ తెలంగాణలోని నీటి మట్టం కన్నా కింద వెళ్తుంది కాబట్టి వాళ్ళకి లిఫ్ట్ ఇరిగేషన్ చేసుకోవాలి. మనకేమో అది. సో మొత్తం నాకేం తెప్పించావు అయితే? రవ్వ దోశ ఫర్ మీ. ఇది మీ కాంట్రిబ్యూషన్, మీ పార్టీ కాంట్రిబ్యూషన్? మీరు ఫోన్ చేస్తే వచ్చేస్తుంది. ప్రధానమంత్రి గారిని పిలిస్తే వచ్చేస్తుందా? ఓకే. చూసారా మహామహుల్తో హేమీలతో మధ్యలో నేను ఒక చిన్న బాటసార్లో. థ్యాంక్ యూ మాధవ్ గారు. ఓకే చేసాం విజయవాడ మన రాజధాని నగరం దగ్గరికి ఏం చేసాం. సో బాయ్ బాయ్ వందే భారత్. విశాఖపట్నం కన్నా కొంచెం వేడిగా అనిపిస్తుంది. వెల్కమ్ టు క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వచ్చేసాం. విజయవాడలోని ఎస్కలేటర్ ఉంది, వెరీ గుడ్. అదనమాట విషయం. ఇదిగోండి ఉపాధ్యక్షుడు వైస్ ప్రెసిడెంట్ వెనకాల వెళ్తున్నాం. వైస్ ప్రెసిడెంట్ గారు హలో సార్. చూడండి విజయవాడలో మెట్లు దిగుతున్నాం. ఎందుకంటే విశాఖపట్నంలో అన్ని ఎస్కలేటర్లు ఉన్నాయి, ఇక్కడ లేవు. ఇది ఉన్నట్టు చూపిస్తున్నా. మా ఊరిని ఏమి హైలైట్ చేయట్లేదు, ఇది రియాలిటీ చూపిస్తాను. విజయవాడ రైల్వే స్టేషన్. రూపకర్త మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అమరావతి దీనిలో వెళ్తున్నాం. సో విజయవాడలో రూమ్స్ ఎలా ఉంటాయి, రాజధాని నగరంలో చూద్దాం. ఇది ఏదో స్వీట్గా ఉండే స్వీట్. ఇదిగోండి ఇది రోడ్, ఇదే రోడ్డు. ఇక్కడ ఒక సోఫా ఉంది, ఒక టేబుల్ ఉంది, ఒక బెడ్ ఉంది. రాజధాని నగరంలో మన రూము. ఓకే, నాట్ బ్యాడ్. అది విషయం. మా ఫ్రెండ్ వచ్చాడు ప్రవీణ్, ఆయన లెమన్ ట్రీ అన్నాడు. నేను అన్నాను బాబు లెమన్ ట్రీ వద్దు, ఇక్కడే ఉందాం అని చెప్పాను. అదనమాట విషయం. ఇదిగోండి విజయవాడ క్యాపిటల్ రీజియన్కి వచ్చేసాం. ఇది బెంచ్ సర్కిల్ అంట, విజయవాడ సెంటర్ అంట. సో ఇక్కడి నుంచి మనం వెళ్తున్నప్పుడు సెక్రటేరియట్, సీఎం గారు సెక్రటేరియట్కి వెళ్తున్నాం. అక్కడ హోప్ఫుల్లీ మనం వెళ్ళేసరికి రెడీగా లేకపోతే పేపర్లు ఎండలో నిల్చోవాలంట. నేను కాలిపోతుంటే వీడియో తీస్తాను. ఇదేనా విజయవాడలో సెంటర్, మెయిన్ సెంటర్? బెంచ్ సర్కిల్ ఇలాగే ఉంటుందా? ఇదిగోండి ఎదురుగా పైన అమ్మవారు. ఇదిగోండి మొత్తం నీళ్ళ బాగానే ఉన్నాయి. ఇది ప్రకాశం బ్యారేజా? ఇది కృష్ణా నది. ఇదిగోండి కృష్ణమ్మ, బెరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను అనుకుంటా, మన తెలుగు తల్లి గీతంలో ఉంటుంది. ఇంత ఎప్పుడు ఖాళీ ఉంటుంది కదా అటువైపు. అంటే ఇటు వేస్ట్ వాటర్ ఇదంతా సముద్రంలోకి వెళ్ళిపోతుంది. ఇటు వదిలితే డ్యామ్ అంతా అటు మడుతుంది బ్యాక్ సైడ్.
అటుంటాయి నీళ్ళు ఇటు ఉండవు కదా. ఫుల్ అయిపోతే చేస్తాడు. ఇదిగోండి అమ్మవారు, కనకదుర్గ అమ్మవారు. మన అమరావతి. బా ఇది అమరావతి కాదు కదా, టెంపుల్ ఆల్రెడీ అవునా? ఇదే కదా గుడి. నిజంగా బ్రిటిష్లు కట్టింది రోడ్డు. చూడండి, బ్రిటిష్లు కట్టిన రోడ్డు ఇంకా ఉంది. ఇదే ప్రకాశం బ్యారేజ్. సో ఇక్కడ ఎంత దూరం ఇంచుమించుగా మనం 13 కిలోమీటర్స్ అంతే. ఇదిగోండి కెనాల్స్ అంట. మన కృష్ణమ్మ నది, కృష్ణా నది సెక్రటరీకి వెళ్ళే రూట్ లో ఉంది ఈ సెక్రటరేట్. సో మనోడికి రవి ట్రావెలర్ తెలుసు అంట, కానీ నేను తెలియదు అంట. ఏంది భయ్యా? సో ఆయనకి నా వాయిస్ గుర్తుపెట్టింది కానీ నన్ను గుర్తుపట్టలేదు. అది ఏంటి నీ పేరు? ఆనంద్. చూడండి మన విశాఖపట్నం వాళ్ళే, ఇక్కడ విజయవాడలో కూడా తాడేపల్లి అంటున్నాను. ఏంటి తగరపల్స, సారీ. స్టాచ్యూ ఉంది, పెద్ద కట్అవుట్. భీమనాథం భరతరెడ్డి. ఇది సెక్రటరీ రోడ్ ఎంత చిన్నగా ఉంది. ఇంకా పనులు ఆపేశారు అప్పుడు రోడ్లు. అది అయిపోతే ఇది కరకట్ట రోడ్డా? ఏంది బాక్స్? అంటే రైతులు వాడుకునేది. సో ఇప్పుడు సెక్రటరీకి వెళ్ళాలంటే ఈ చిన్న రోడ్ ఎవరైనా జడ్జెస్ హైకోర్టు పొలాలు. సో బేసిక్గా ఇలా దాటాము కృష్ణా నది, చెన్నై కెనాల్. ఇదిగోండి మొత్తం తోటలు అన్ని. ఇదే ఊరు వస్తుంది ఉండవల్లి. సో ఇదే ఉండవల్లి. బాగా అన్ని పక్కనే ఉన్నాయి బ్రో. నేను చాలా దూరం అనుకున్నా. ఇది కరకట్ట రోడ్ అంట. సో ఇప్పుడు అదేది ప్రజావేదిక చూపించు. కాదు, నేను సారీ ఇన్నిసార్లు అంటున్నాను. ఇది రాజధానికి వెళ్ళే రోడ్డా? ఏంది భయ్యా? ఇదిగోండి ఇస్కాన్. ఇప్పుడు సీఎం ఇల్లా? నేనైతే నిజంగా ఒక షాక్లో ఉన్నా. 10 ఏళ్ళు అయిపోయింది రాజధాని వచ్చి. ఈ చిన్న రోడ్డు మెయిన్ రోడ్డు. దీనిలో ఎవరిని బ్లేమ్ చేయాలని కాదు. కాకపోతే సెక్రటేరియట్కి, అసెంబ్లీకి వెళ్ళడానికి ఇంత చిన్న రోడ్డు మీద వెళ్తున్నానంటే ఆంధ్రప్రదేశ్కి చెందినవాడిగా చాలా 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 బాధగా ఉంది. కాకపోతే ఐఎమ్ షూర్ ఈ వచ్చే 5 ఏళ్ళలో ఇమీడియట్గా చాలా తేడా వస్తుందేమో అని అనుకుంటున్నాం. చదవండి, ఇప్పుడు మనం సీఎం గారి ఇంటి పక్క నుంచి వెళ్తున్నాం. ఇది నేను తీయొచ్చు అనుకుంటాను, ఎక్కడ నో ఫోటోగ్రఫీ అలాగేం లేదు కాబట్టి తీసేస్తున్నా. ఇవ్వండి, ఈ పక్కన క్యానపీ ఉంది కదా ఇల్లుది, అక్కడ వెయిట్ చేస్తారు సీఎం గారి కోసం వచ్చిన వాళ్ళు. సో ఇదే బాబు గారు. ఇక్కడ భువనేశ్వర్ గారు ఇక్కడే ఉంటారా? ఇక్కడే ఉంటారా? ఇదిగోండి సీఎం గారి. సో ఎన్నో వీడియోలు చేసినా మనకి ఫస్ట్ హ్యాండ్ అవగాహన కోసం మీకు చూపిస్తున్నాం. మనం చూసేవాళ్ళకి సెక్రటేరియట్ దారి ఎలా ఉంటుంది ఏంటి అని. చూసారు కదా అరటి తోటలు ఇవన్నీ. నేను సో అమరావతి ఎక్కడ స్టార్ట్ అవుతుంది చెప్పు. అంటే అమరావతి రాజధాని ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఇదంతా అమరావతినా? చేపలు అమ్మబడులు. సో ఇదిగోండి, అందరూ అడిగారు కదా ఏంటి అగ్రికల్చర్ ల్యాండ్ అది ఇది అని. సో బేసిక్గా ఇది మాట, ఇదంతా ఎక్వైర్ చేశారు. ఫ్లాగ్ దగ్గర అది ఉంది కదా, మంత్రి సత్యనారాయణ ఉంటారు కదా, మంత్రి సత్యనారాయణ ఆశ్రమం. ఓకే, మా అమ్మ నాన్న వచ్చారు ఇక్కడ. మా అమ్మ నాన్న వచ్చి ఉన్నారు ఇక్కడ 1 వీక్. బాగుంటుంది, చాలా బాగుంటుంది అంట. మా నాన్నకి చెప్పారు చాలా బాగుంటుంది. 2 weeks 35,000. ఎంతలే ఉన్నారు మా అమ్మ నాన్న. అన్ని బాగున్నాయి. ఈ రోడ్డు ఒకటి రోడ్డు చూపిస్తాను, వేసే రోడ్డు అది బాబు గారు. వేసారా ఆల్రెడీ? వేసి ఉంచారు. చిన్న బిట్టే. ఓహో, ఆ తర్వాత పెద్ద అయిపోతుంది. పెద్దది అవుతుంది అన్నమాట. ఆఫీసర్ కదా వర్క్. అవునవును. సో ఇదంతా ఎక్స్టెండ్ అయిపోతుంది అయితే. ఈ రోడ్డు కలవదు ఇంకా, లోపల నుంచి పొలాల నుంచి వస్తుంది పెద్ద రోడ్డు. ఓహో, వేరే రోడ్ వస్తుందా? ఇది టెంపరీ రోడ్ అయితే. చేయడం లేదు. కెనాల్ ఏంటంటే వీటి ఇచ్చేస్తున్నారు రోడ్డు. ఓహో, అర్థమైంది. నది పక్కన కదా ఇది, అంత ఉండదు పొలాలు. ఓకే, సో కొత్త రోడ్డు వేసారంట. ఆ పొలం మధ్య నుంచి పెద్ద రోడ్ వస్తుంది. ఇది టెంపరీ రోడ్డు. సో ఇది చూసి మనం డిసప్పాయింట్ అవ్వక్కర్లేదు. ఏంటి రాజధాని రోడ్ ఇలా ఉందని, అది మారుతుంది. ఓకే, గుడ్ టు నో. ఎన్ని వీడియోలు చూసినా మనం కళ్ళుతో చూసింది వేరు కదా. రోడ్డు అక్కడ చూసారుగా ఎన్ని అవుతుంది. ఓహో, ఆ రోడ్డు అక్కడ ఎన్ని అయిపోయింది. అది కూడా వస్తుంది. అదే కట్టే అది అయిపోయింది. మంత్రి సత్యనారాయణ రాజు ఆశ్రమం. మొన్నే మా అమ్మ నాన్న 10 రోజులు 15 రోజులు గడిపారు ఇక్కడ. మా నాన్న అన్నారు చాలా బాగుంటుంది అన్నారు. నేను కూడా ఓల్డ్ ఏజ్ వచ్చాక లోపల ఉంటాను ఒకసారి.
ప్రస్తుతానికి టైం లేదు, కానీ చాలా బాగుంటుందంట, బాగా ఎంజాయ్ చేశారు. కానీ ఎండ కదా, బాగా వేడి కదా, ఏం లేదు లోపల సూపర్ ఉంటుంది, చల్లగా ఉంటుందా? సూపర్ అసలు. గార్డెన్ కూడా అలా ఉంటుంది అంటే మంచి తిరిగిపోతుంది. చూడండి మంతన రాజు గారికి మనం ఫ్రీ ప్రమోషన్ చేస్తాను. ఏమండి సచివాలయం, వెంకటాపాలెం, తాళ్ళాయపాలెం. సో ఇవన్నీ చిన్న చిన్న పల్లెటూర్లు బేసిక్ గా, అవన్నీ కలిపి అమరావతి. ఎవరికి తెలియని ఊర్లు ఇప్పుడు తెలుసుకున్నాం రాజధాని వచ్చినాక. అవును, అదేలే ఆబ్వియస్ గా. మన పెద్ద రోడ్ ఎక్కుతాం. ఓ ఇది మెయిన్ రోడ్ ఎక్కిస్తామా? ఓకే, ఇప్పుడు అమరావతి మెయిన్ రోడ్ ఎక్కిస్తాం. ఏమంటది దీన్ని? సీడ్ యాక్సెస్ రోడ్. ఇవన్నీ పేర్లు వింటుంటాం కానీ ఫస్ట్ టైం చూస్తాం. నేను వైజాగ్లో 2 రోజులు రిలాక్స్ అయిపోయి కాళ్ళు చేతులు సాపుకొని పడుకున్నా. ఇవన్నీ వచ్చి చూసుంటే బాగుండేది. మళ్ళీ బెటర్ లేట్ దెన్ నెవర్. సో ఇది మెయిన్ రోడ్. సో ఇదిగోండి, ఇది ఇప్పుడు క్యాపిటల్ రోడ్ ఇది మాట. మనం వచ్చిన టెంపరీ రోడ్డు మారిపోతుంది. నేను లైవ్ చేస్తుంటే మన లైవ్ లోని చెప్పారు వెంకటేశ్వర స్వామి గుడి, ఒకసారి వెంకటేశ్వర స్వామి గుడి నెగ్లెక్ట్ చేశారు అని ఒక ఆయన వచ్చి చాలా బాధపడ్డాడు. అది ఈ గుడే అని అనుకుంటా. సో టీటీడీ అంతేనా? ఇది టీటీడీ వెంకటేశ్వర స్వామి గుడి. మన విశాఖపట్నంలో ఉంది, కొండ మీద సేమ్ అలానే ఉంది, కొంచెం తేడా ఉంది. ఇదిగోండి, ఇదైతే మన క్యాపిటల్ కి అమరావతి రాజధానికి ఔటర్ రింగ్ రోడ్ అన్నమాట. ఇది గన్నవరం పైదా కిందదా? మొత్తం పైది. అది పైది ఔటర్ రింగ్ రోడ్. హైదరాబాద్ చెన్నై కలిసే రోడ్ ఇది. ఓహో, మన సెక్రటరీ కి SRM కి ప్రతి దానికి యూజ్ అవుతుంది రోడ్. ఓకే, సో ఔటర్ రింగ్ రోడ్ నదిలోంచి వస్తుంది, కృష్ణా నదిలోంచి రోడ్ వస్తుందా? నదే కదా రైట్ సైడ్ అంతా. ఓకే ఓకే. సో ఈ రోడ్డు 2-వే రోడ్డు, అటు ఇటు ఫీడర్ రోడ్డు. సో బేసిక్గా కాన్వాయ్లు వెళ్ళినప్పుడు ఇలా స్ట్రైట్గా దూసుకొని వెళ్ళిపోతాయి అన్నమాట. బాగుంది యాక్చువల్లీ ఈ రోడ్. సో ఇది అక్కడ మెయిన్ రోడ్ డైవర్షన్ తీసుకొని ఇప్పుడు అసెంబ్లీ రోడ్కి వెళ్తున్నాం. సో ఇది అమరావతి ప్రస్తుతం పరిస్థితి. సో తొందరలో పూర్తిగా మారిపోతుంది ఐఎమ్ షూర్. సో ఇది అసెంబ్లీకి వెళ్ళే రోడ్. సో హైదరాబాద్లో చూసి ఆంధ్రప్రదేశ్ని, ఇది మా పరిస్థితి 10 ఏళ్ళ తర్వాత. సో ఇది అమరావతినా? అంటే ఇంతకుముందు ఇది వేరే ఊరా? వేరే ఊరే. ఈ ఊరి పేరు పెట్టినాక ఇప్పుడు అమరావతి. అదే ఒరిజినల్గా ఏంటి ఈ ఊరి పేరు? తుళ్ళూరు. తాళాయపాలెం. సో వీళ్ళందరికీ ఎంత పెరిగిపోయి ఉంటుంది. తుళ్ళూరు ఉన్నప్పుడు గజం ఎంత, ఇప్పుడు ఎంత? అంతేనా? 10 రెట్లు అదృష్టం అన్నమాట, అంతేనా? ఇదిగోండి గైస్, ప్రస్తుతం రోడ్ ఇది. ఐ నో ఇట్స్ వెరీ డిసప్పాయింటింగ్. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది మన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇలా ఉందా ఏంటి అని. కాకపోతే కొన్నాళ్ళలోని అంతా మారుతుంది. ఇదే మెయిన్ రోడ్డు, వేరే రోడ్లన్నీ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. సో ఏం చెప్పాలో నాకు మాటలు కూడా రావట్లేదు నోటి నుంచి. ఇది ప్రస్తుతం చూడండి, ఈ రోడ్డు మీదే సీఎంఏ ఏంటాడు మరి కార్లు ఆఫీసర్ అంటే? కాదా? ఎవరో పెద్ద ఆయన ఏంటారా మన కార్లు? మనల్ని కూడా రానిరన్నా, అక్కడ ఆపేస్తారు. ఓహోహో, మినిస్టర్ కట్ట కూడా మూసేవాళ్ళు వాడికి. ఓ ఇవన్నీ జస్ట్ పార్క్ చేశారు, కార్లు ఆగలేదు. ఈయన వస్తున్నారని చెప్పి ఆపారు పార్కింగ్ అక్కడ. ఈ కార్ వస్తుందని అక్కడ బస్సు అయిపోయింది కదా, సో దానికోసం ఇక్కడ ఆపేశారు మళ్ళీ వెహికల్స్ అన్ని. ఓకే, సో ఇవ్వండి మళ్ళీ కొంచెం రోడ్ ఇక్కడ బాగుంది. ఇది బాగానే ఉంది కదా కొంచెం రోడ్, అట్లీస్ట్ మరి అలాగే అంత ఘోరం లేదు. ఇదే రూట్ లో విట్ యూనివర్సిటీ ఉంది, SRM కూడా వచ్చేస్తుంది. SRM యూనివర్సిటీ, విట్ యూనివర్సిటీ. ఈ రోడ్ ఓకే. సో మన ఏసీ కార్లు ఉన్నాం కాబట్టి బాగానే ఉంది. బయట ఎండ మాడిపోతుంటుంది, చాలా వేడి ఉంటుంది. స్పెషల్ అది. అవునా? బ్లేజ్ వాడ అంటారు అందుకే. ఆంధ్రప్రదేశ్ అంతా వేడబ్బా, ఏ ఊరు కూడా. ఇదే సెక్రటరియట్ ఎంట్రన్స్ వచ్చేసాం గాయస్. సెక్రటేరియట్ నాకు ఎవరు రికార్డ్ చేయకూడదని చెప్పలేదు కాబట్టి నేను చేసేస్తున్నా, తర్వాత మనం తిట్టకండి. వచ్చేసాం ఆంధ్రప్రదేశ్ సచివాలయం. ఇదిగోండి అసెంబ్లీ ఎంట్రీ ఫర్ చైర్మన్, స్పీకర్ అండ్ చీఫ్ మినిస్టర్ ఓన్లీ అంట. సో ఆ రోడ్ నుంచి మనం ఇదిగోండి పైలట్స్ ఎస్కార్ట్స్ లేదు, పార్క్ చేసి వెళ్ళాలి. ఇదిగోండి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. అది మెయిన్ ఎంట్రన్సా? ఇది అసెంబ్లీ రవి. మినిస్టర్స్ అంతా ఇక్కడ ఆగుతారు, చీఫ్ మినిస్టర్ అటు నుంచి దిగుతారు గేట్. అదే ఇదే టెంపరీ అసెంబ్లీ కదా, తర్వాత మంచిది కడతారు. ఓహో ఇది అప్పుడు చూసాం కదా వీడియోలో. ఇదిగోండి మన ఆంధ్రప్రదేశ్ లెజిస్లేచర్, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ. ఓ ఇది మినిస్టర్స్.
ఇదిగోండి అసెంబ్లీ లోపలికి వెళ్ళిపోయాం. సీఎం ఛాంబర్ చూసాము, తర్వాత అసెంబ్లీ ఎంట్రన్స్, కౌన్సిల్ ఎంట్రన్స్, స్పీకర్ గారి ఛాంబర్ అన్ని చూసాం. ఆయన తీయొద్దన్నప్పుడు తీయకూడదు మనం, ఎందుకంటే వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది కదా. ఇదిగోండి ఇప్పుడు సెక్రటేరియట్కి వచ్చామన్నమాట. మొత్తం అందరు మినిస్టర్లు ఎవరెవరో తిరుగుతున్నారు. ఇదిగోండి సెక్రటేరియట్. ఇలా రకరకాల బిల్డింగ్స్, ఒక బిల్డింగ్, రెండో బిల్డింగ్, మూడో బిల్డింగ్ అలాగా చూసారు కదా, అది విషయం. ఇదిగోండి ఐ లవ్ అమరావతి స్మార్ట్ బైక్ అంట. అంటే సెక్రటేరియట్ లోపల ఉంది ఇలాగా. అంటే మరి ఒక బిల్డింగ్ నుంచి ఒక బిల్డింగ్ వెళ్ళడానిక ఏంటో అర్థం కాలేదు, కానీ మొత్తానికి రికార్డ్ చేసి చూపిస్తున్నాను. అదిగోండి సీఎం గారు ఆఫీస్ అది. చూసారు కదా, కార్లు అన్నీ ఉన్నాయి. సో అంటే సీఎం గారు అక్కడ ఉన్నారు అని అర్థం. చూసారు కదా. సో ఇదిగోండి గైస్ అసెంబ్లీ చూసేసాం. ఎదురుగా దూరంగా ఉన్నది అసెంబ్లీ. ఇప్పుడు సెక్రటేరియట్ బయట ఉన్నాం. సీఎం ఆఫీసు, చీఫ్ మినిస్టర్ గారి ఆఫీస్ బయట ఉన్నాం. సో ఇది గైస్ ఇంట్రెస్టింగ్. ఇదిగోండి ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. సో అసెంబ్లీ అటుపక్క ఉంది, అసెంబ్లీ అని చూసారు కదా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అని. ఇది ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. అక్కడ దాకా వెళ్ళడానికి నాకు బతుకం ఉంది నడ్డానికి. కాకపోతే మన అసెంబ్లీ ఎంట్రన్స్ మాడేది చూసారు కదా, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎంట్రన్స్లోకి వెళ్తున్నాం. సో సక్సెస్ఫుల్గా మిషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎంతో ట్రై చేశాను, హైదరాబాద్లో అవ్వలేదు, కానీ ఇవాళ మొత్తానికి అపాయింట్మెంట్ లేకుండా కలిశాను. చాలా 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 సంతోషం. CEO, స్టేట్కే CEO అని కలిసి మొత్తం కేస్ స్టడీ చూపించి వెరీ హ్యాపీ. సో ఇప్పుడు ఈవినింగ్ కాబట్టి మనం బెంగళూరు కెఫే, విజయవాడ సెంటర్లోని బెంగళూరు కెఫే అంటే ఏదో ట్రై చేద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. సో విజయవాడలో మనం ఉన్న ఏరియా ఇవ్వండి, బెంగళూరు భవన్ అంట. సో యూ కెన్ ట్రై దిస్ బెంగళూరు భవన్. సో ఈ బెంగళూరు టిఫిన్స్లో ఫేమస్ ఈ సింగిల్ ఇడ్లీ అంట. సో ఒకే ఇడ్లీ, ఈ శాండ్విచ్ లాగా కొంచెం ఫ్లాట్గా ఆమ్లెట్ లాగా ఉంది. అంత చట్నీ, ఇదొక చట్నీ సాంబార్. ఒక ఇడ్లీకి ఇన్ని రకాలు ఇచ్చారు. మరి ఎలా తినాలో నాకు తెలియదు. సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అందరూ సింగిల్ ఇడ్లీలు. సార్ ఒకసారి మీ పేరు చెప్పండి సార్. శ్రీనివాస్, వెంగమాంబ శ్రీనివాస్, మైనింగ్ డాన్ ఆఫ్ వైజాగ్, అంతేనా? మీరు ఎలాగే అనుకుంటారు. అవును, తప్పే ఉంది. అవకాడో ఇది నాదా, నిమ్మకాయ. ఈయన ప్రవీణ్ సోని. ఈ గురించి ఇంకేం చెప్పను, అంతే. చెప్పాలంటే చాలా ఉంటాయి. నేను ఉపాధ్యక్షుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు. ఆయన రాష్ట్ర జనరల్ సెక్రటరీయా? సురేంద్ర జనరల్ సెక్రటరీ. మీరు విజయవాడ లోక్సభ సార్, విజయవాడ పార్లమెంట్కి ప్రెసిడెంట్. మీరు సార్ నేషనల్ కౌన్సిల్ మెంబర్. ఓకే, వెరీ నైస్. అందరికీ సింగిల్ ఇడ్లీ. రఘురామ్ గారు ట్రాన్స్పోర్టర్. చెప్పు సార్. సో సింగిల్ ఇడ్లీ అందరికీ. కానీ ఒక సింగిల్ ఇడ్లీ ఇన్ని రకాల